ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించయితే చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే దీప అయితే ముందలైతే మనకైతే చూపిస్తారు. దీప అయితే సుమిత్ర గురించి బాధపడతా, సుమిత్ర గురించి అది రక్తం కక్కుకోవటం అయన్నీ ఆలోచిస్తా, గుర్తు తెచ్చుకుంటా, బాధపడతా, సుమిత్ర ముఖం ఎలా ఉండిద్దని బాధపడతా, తులసి చెట్టుకి పూజ చేస్తా, దీపం అయితే పెడతా ఉండిద్ది. ఇంతలోకే దీపం అయితే ఆరిపోబోయే సరికి చేతులైతే అడ్డం పెట్టిద్ది. ఈలోపే ఇంక కార్తీక్ అయితే వస్తాడు. దీప సు మావయ్యనేమన్నా చూసావా? మావయ్యని, సుమిత్రతనేమన్నా చూసావా? అని అడిగితే అడుగుతాడు కార్తీక్ అయితే. లేదు బావ ఎందుకు అడుగుతున్నావు అని అయితే దీప అయితే అడిగిద్ది. అదే ఈ రోజు రిపోర్ట్స్ వస్తాయని నాకు మావయ్య చెప్పాడు. దానికోసం నువ్వేమైనా చూసావని నేను అతన్ని డైరెక్ట్‌గా చూడలేకపోతున్నాను. ఇంతకు ముందంటే నాకు తెలిసినా గాని నాన్న గురించి అటు ఇటు తిరుగుతా అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ, వాడి చుట్టూ, వీడి చుట్టూ ఆ సాక్ష్యాలు ఎతకటం ఇయన్నీ మీద పడి నాకేమి అంతలోనే అనిపియలేదు. కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధగా ఉంది దీప. కనీసం సుమిత్రత కళ్ళలోకి కళ్ళు పెట్టి కూడా చూడలేకపోతున్నాను. అందుకే నువ్వన్నా నీకన్నా ఏమన్నా కనపడ్డారేమో అని నువ్వన్నా ఎతుకుతావని అడిగాను. ఈలోపే ఇంక ఈ విషయం దీపకి చెప్పగానే ఇంక ఆలోపే ఇంక దశరథ్ అయితే వస్తాడు. దశరథ్ వచ్చి "కార్తీక్ హాస్పిటల్‌కెళ్దామారా" అని అయితే అడుగుతాడు. "ఆ! సరే మామయ్య" అనేది అంటాడు. నేనే ఎళ్దాం అనుకున్నారా? ఒక్కడికే ధైర్యం సరిపోవట్లేదు. నన్నొక్కడినే రమ్మన్నారు. కానీ నాకు ఒక్కడికే ధైర్యం సరిపోవట్లేదురా ఎళ్ళటానికి. నువ్వు కూడా వస్తే తోడుగా ఉంటావని ఎళ్దామా అనేది అడగగానే, "సరే మామయ్య వస్తానుగా" అనేది కార్తీక్ అయితే చెప్తాడు. ఇంక దశరథ్ అయితే కారులో అయితే కూర్చుంటాడు. ఈలోపే ఇంకా దీప కంగారు పడిద్దని కార్తీక్ అయితే దీపకయితే చెప్తాడు. "దీప నువ్వేం కంగారు పడబాకు. రిపోర్ట్స్ బానే ఉంటాయి. అంతా బానే చెప్తాడు. డాక్టర్ కూడా బాగానే చెప్తాడు. నువ్వేం కంగారు పడబాకు. నువ్వు కంగారు పడితే నీకే ప్రాబ్లమ్. నీ కడుపులో ఉన్న బిడ్డకే ప్రాబ్లమ్ కాబట్టి నువ్వేం కంగారు పడొద్దు. సుమిత్రకి మొత్తం బాగానే ఉండిద్ది. అత్తయ్యకి మొత్తం బాగానే ఉండిద్ది. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని" దీపక్ అయితే చెప్తాడు. ఆ మాట ఇనైతే దీప అయితే మాత్రం లోపల భయం ఉన్నా గాని, "సరే బావ నేనేం కంగారు పడను గాని, నేను జాగ్రత్తగానే ఉంటాను గానీ, ఈ రిపోర్ట్స్ ఏందో కనుక్కో బావ జాగ్రత్తగా" అనేది అనగానే, "నువ్వేం కంగారు పడబాకు. చెప్పాను కదా! మధ్య మధ్యలో ఫోన్ కూడా చేయబాకు. మళ్ళా హాస్పిటల్ కదా! తొందరగా రావడానికి కూడా కుదరదు. ఆడ ఎంతసేపు చెప్తారో మనం చెప్పలేం. హాస్పిటల్‌కెళ్తాం వాళ్ళిష్టం. కాబట్టి నువ్వేం కంగారు పడబాకు. ఆ రిపోర్ట్స్ అంతా బానే ఉంటాయి" అనేది చెప్పి దీపక్ మొత్తం జాగ్రత్తలు మొత్తం చెప్పి ఇంక దసరాతో పాటు ఇంకా కార్తీక్ కూడా కారులో అయితే వెళ్ళిపోతాడు. ఈళ్ళిట్ట వెళ్ళిపోతారు. ఇంక తులసి చెట్టు దగ్గర దీపం పెట్టింది కదా దీప. ఆ దీపం అయితే ఒక్కసారిగా అయితే ఆరిపోద్ది. అది చూసి అయితే ఇంక దీపకయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా భయమైతే మొదలుకొనిద్ది. కార్తీక్ ఏమో ఫోన్ చేయొద్దన్నాడు. ఏం చేయాలో దీపకయితే అర్థం కాదు. ఇంక అన్ని వంటరూమ్‌లోకెళ్ళి బాధపడతా అయితే ఉండిద్ది. ఇంక ఈళ్ళైతే హాస్పిటల్‌కయితే వస్తారు. హాస్పిటల్‌కి రాగానే ఇంక దశరథ్ అయితే మాత్రం టెన్షన్ పడిపోతా, ఆలోచించుకుంటా, చేతులు నలుపుకుంటా, ఆలోచించుకుంటా భయపడిపోతా ఉంటాడు. టెన్షన్ పడిపోతే కాళ్ళు చేతులు కూడా వణికిపోతా ఉంటాయి దశరథ్‌కయితే. అది చూసైతే కార్తీక్ అయితే "భయపడబాకు మావయ్య ఏం కాదు కదా! నేను కూడా వచ్చాను కదా! భయపడబాకు. రిపోర్ట్స్ అంతా బానే ఉంటాయి. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మావయ్య" అనేది అనగానే ఈలోపే ఇంక నర్స్ వచ్చి డాక్టర్ ఉన్నాడు కదా! ఆ డాక్టర్ వచ్చి ఇంకా స్పెషలిస్ట్ పిలుస్తున్నారు రండి అని అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే ఇంకా ఆమె అయితే అడిగిద్ది. రిపోర్ట్స్ గురించి అడగాలనుకునిద్ది. కానీ ఈలోపే అసలు ఆ టెన్షన్ చూసి ముందల కూర్చోండి. మంచినీళ్ళు తాగండి అని చెప్పిద్ది. కానీ రిపోర్ట్స్ ఏమైంది చెప్పండి డాక్టర్ అని దశరథ్ అయితే అడుగుతా ఉంటాడు. లేదు మీరు కొంచెం ముందర మంచినీళ్ళు తాగండి. తర్వాత చెప్తాను. మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. ముందర మంచినీళ్ళు తాగండి. అనైతే డాక్టర్ అయితే ముందలే దశరథ్‌కైతే చెప్పింది. కానీ దశరథ్ చేతులు ఇంకా వణికిపోవటం మరి ఎక్కువైపోయిద్ది. అది చూసి ఇంకా డాక్టర్ కంగారు పడిపోయి, ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఇంకా భయపడిపోతారేమో అనుకోని, మీరు ముందల బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేపించుకోండి. బీపీ చెక్ చేపించుకొని రండి. తర్వాత నేను చెప్తాను. లేకపోతే మళ్ళా ఇబ్బందయిద్ది. ముందల చెక్ చేపించుకొని రా నాకు బానే ఉంది డాక్టర్. నేను మొత్తం బానే ఉన్నాను. ముందర మీరు చెప్పండి డాక్టర్. ఈ విషయం ఏంది ముందల చెప్పండి డాక్టర్ అనైతే కంగారు పడతా అడుగుతా అయితే ఉంటాడు. లేదు ముందర మీరు చెక్ చేపించుకొని రండి అనైతే ఇంక డాక్టర్ అయితే చెప్పగానే ఇంకా ఆ డాక్టర్ కూడా అయితే తీసుకెళ్తాడు. ముందల చెక్ చేపించుకుందురు రా అని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అంటే కార్తీక్ కూడా పక్కనైతే కూర్చుంటాడు కాబట్టి కార్తీక్‌కి చెప్తాం అనుకోని డాక్టర్ అయితే ఆయనైతే పంపిస్తారు. ఎందుకని కార్తీక్‌కి చెప్తాను అనిందంటే డాక్టరు, ఎందుకంటే కార్తీక్ ఏమవుతాడు అనేది డాక్టర్ అయితే అడిగిద్ది. ఈ టెన్షన్ చూసి అంటే దశరథ్‌కి చెప్పలేక కార్తీక్ ఏమవుతాడు అని అడిగిద్ది. అది చెప్పగానే ఇంక దశరథ్ అయితే నా మేనల్లుడు, నా చెల్లి కొడుకు, అలాగే నా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా, అలాగే మా ఇంట్లో నాకంటే కార్తీకే ఎక్కువుంటాడు. అంటే నాకింక చెప్పాలంటే నా సొంత మిత్రుడిలాగా అని దశరథ్ అయితే ఇంతలోనే అయితే చెప్తాడు. దీనైతే డాక్టర్ అయితే ఇంక సరే కార్తీక్‌కి చెప్దామని నేను టెన్షన్ పడుతున్నాడు కదా! ఆయనేదో బయటకి పంపించేసిద్ది. ఇంక డాక్టర్ అయితే కార్తీక్ అయితే అడుగుతాడు. డాక్టర్ మా అత్తయ్యకి ఏమైంది డాక్టర్ అనేది అడగగానే, మా అత్తయ్యకి ఏం ప్రాబ్లమ్ లేదు కదా! బానే ఉంది కదా! మొత్తం బానే ఉంది కదా! ఏ ప్రాబ్లమ్ లేదు కదా డాక్టర్ అనేది అడుగుతాడు. లేదు అంటే ప్రాబ్లమ్ ఉంది అనగానే ఇంక మాత్రం కార్తీక్ అయితే మాత్రం దిమ్మ తిరిగిపోయి ఇంకా అంటే బిత్తరపోతాడు. భయపడిపోతాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక పారిజాతం, జ్యోత్స్న దగ్గరికైతే తీసుకొస్తారు. ఇంక ఈళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. అప్పుడే ఇంక పారిజాతం మాటగా కాశీని బయటికి తీసుకొస్తావు అనగానే, తీసుకొస్తాలే తర్వాత. అంటే తీసుకురావా? అనేది గట్టిగా అరిసిద్ది. తీసుకురావా? నువ్వే జైల్‌లో వేపిచ్చేది గానీ, జైల్‌లో వేపించిన తొందరగానే తీసుకురావడం లేటా? అనైతే గట్టిగా అయితే అరిసిద్ది. అదినైతే జ్యోత్స్న అయితే అరవబాకురా ఎవరైనా ఉంటారా ఇంట్లో? అనేదనగానే ఎవరు లేరులే కార్తీక్ గాడు మాయలోడు బయటికి పోయాడు అనైతే ఇంక పారిజాతం అయితే అనిద్ది. ఇంక జ్యోత్స్న ఎక్కడికెళ్ళాడు బయటికి అని అయితే అనిద్ది. ఇంకో జ్యోత్స్న మాత్రం ఇంకప్పుడు పారిజాతం ఏమోనే నాకు కరెక్ట్‌గా తెలీదు. ఈ దీపక్ ఏమైనా తెలిసుండొచ్చు దీపని పిలుద్దాం అని సరే దీపని పిలువు అనగానే అలా పిలవకూడదే మామూలుగా పిలవకూడదు. "దీపా కాఫీ తీసుకురా" అనేది గట్టిగా అరిసిద్ది. పారిజాతం అయితే దీపని చూసి అసలు చూడను కూడా చూడదు. కానీ ఇంక అంటే జ్యోత్స్న అనుకునిద్ది అంటే అటు పిలిస్తే ఇనపడదేమో గాని అంటే అటు పిలిస్తే ఇనపడదేమో. ఓసారి గట్టిగా పిలువు ఏడుందో కూడా తెలీదు కదా! అనగానే దాని చెవులు ఇంటి చుట్టూ ఉంటాయి. ఇంటి చుట్టూ ప్రతి మూల ఉంటాయి. దాన్ని ఎక్కడి నుంచి పిలిచినా ఇనపడతాయి. అనేది చెప్పింది పారిజాతం అయితే. ఇంక ఈలోపే
ఇంక దీప అయితే మాత్రం ఇంకా కాఫీ అయితే తీసుకొచ్చిద్ది. స్ట్రాంగ్‌గా కాఫీ పెట్టి తీసుకొచ్చిద్ది. దీపని కాఫీ కోసం పిలవలేదు. దీపని ఎందుకు పిలిచిద్దంటే పారిజాతం కాశీ గురించి అడిగి అవమానించడానికైతే పిలిచిద్ది. వచ్చిన దగ్గర నుంచి కాశీ గురించి అడుగుతా అవమానిస్తానే మాట్లాడుతా ఉండిద్ది. ప్రతి ఒక్క విషయం అవమానిస్తానే మాట్లాడిద్ది. నా మనవడిని కనీసం బయటికి కూడా తీసుకురాలేదు. నా మనవడు పోలీస్ స్టేషన్‌లో ఉంటే మీరందరూ కలిసి భోజనం చేశారు. కనీసం మీరందరూ వదిలేయండి. కనీసం ఆ స్వప్న కన్నా మా మొగుడు గురించి అసలు ఏ పట్టినట్టు ఉంది. కనీసం అనుకున్నా చెప్పొచ్చు కదా! స్వప్నకి భర్త జైల్‌లో ఉంటే ఇలా ఆనందంగా ఉండకూడదమ్మా అని చెప్పొచ్చు కదా! అనగానే ఇంక జ్యోత్స్న అయితే చెప్పుండిద్ది గ్రాని. ఎందుకు చెప్పుండదు కాకపోతే ఏం చెప్పుండిద్దంటే ఒక భర్త పోయాడు కదా! ఇంకొక భర్తని అనగానే ఇంకా ఇంక దీప అయితే మాత్రం "అమ్మాయి గారు" అనేది గట్టిగా అరిసిద్ది. అదినైతే ఇంక ఈళ్ళైతే భయపడిపోతారు. ఇంకప్పుడైతే పారిజాతం అయితే అరుస్తున్నావేంది? అది చెప్పింది నిజమే కదా! అంతలా గొప్పపడేదానివంటే అంతగాను పౌరుషం ఉన్నదానివైతే నీ మామయ్యని బయటికి తీసుకొచ్చినప్పుడే ఇంకా కాశీని కూడా బయటికి తీసుకురావచ్చు కదా! కానీ కాశీ తప్పు ఒప్పుకున్నాడు అనేది అనిద్ది. కాశీ తప్పు ఒప్పుకుంటే మీ మామయ్య కూడా తప్పు ఒప్పుకున్నాడు కదా! కానీ మీ మామయ్యని తీసుకొచ్చేదాకా మీ కాళ్ళు మాత్రం నిలబడలేదు. నా మనవడి దగ్గరికొచ్చేదానికి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నా మనవడిని బయటికి తీసుకురానట్టే కదా మీరు అనేదనగానే ఇంకా దీప అయితే కాఫీ తీసుకోండమ్మా అనేది అనిద్ది. ఇంక పారిజాతం అయితే కాఫీ తీసుకుంటానులేవే మాట ఎన్నైనా పడతావు గానీ లోపల ఉన్న దాన్ని మాత్రం బయటికి తీసుకురాడు. సరే గాని కార్తీక్ గాడు ఎటుపోయాడు? లేదా దశరథ్ గారు పిలిస్తే దశరథ్ గారితో పాటెళ్ళాడమ్మా. దశరథ్ ఎక్కడికెళ్ళాడు? మీరే ఫోన్ చేసి కనుక్కోండమ్మా అనేదనిద్ది. ఏం మాటలు బాగానే ఎక్కువవుతున్నాయే. లోపలున్న మాట మాత్రం బయటికి రానివ్వక ఎన్ని మాటలు పడ్డా గాని అనైతే పారిజాతం అయితే అనిద్ది. కానీ దీప మాత్రం ఏం పట్టించుకోకుండా ఎందుకంటే దీపకి కళ్ళల్లో ఏడుపు వస్తున్నట్టయితే ఉండిద్ది. ఎందుకంటే సుమిత్రకి రిపోర్ట్స్ సుమిత్ర గురించి ఏం చెప్తారు? అమ్మ గురించి ఏం చెప్తారని బాధపడిపోతా, భయపడతా అయితే ఉండిద్ది. ఇంకా ఇది చూస్తా ఇంకా పారిజాతం అయితే కళ్ళు చూసి అసలు నిద్రపోయినట్టు కూడా లేవే. కానీ నీకు బాగా నిద్ర పట్టుండాలి మీ ఇద్దరికీ. నా మనవడిని జైల్‌లో వేపించినందుకు అనైతే దెప్పి పొడుస్తా అయితే ఉండిద్ది. ఇంక లాస్ట్‌కి అయితే కాఫీ తీసుకోండమ్మా అనేదండి. తీసుకుంటాలే కాఫీ అనేది గట్టిగా తీసుకునేదలకి ఒక్కసారిగా ఇంక పారిజాతం చెయ్యి గట్టిగా తగలటంతో కాఫీ కప్ కింద పగిలిపోయిద్ది. అది చూసి ఇంక పారిజాతం అయితే కాఫీ కప్ పగలగొడతావా ఇయ్యమంటే అనైతే ఇంక పారిజాతం ఇంక దీపం మీదకైతే ఎళ్ళిద్ది. అది చూసైతే ఇంక శివనారాయణ అయితే పారిజాతం అనేది గట్టిగా అరుస్తాడు. ఇది చూసి పారిజాతం అయితే భయపడిపోతా ఉండిద్ది. ముసలోడు ఇప్పుడే ఆడ నుంచి వచ్చాడు అనేది అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంక శివనారాయణ అయితే కాఫీ కప్పు కింద పడితే పగిలిందో లేకపోతే చెయ్యి గట్టిగా తీసుకొని లాక్కోపోతే పగిలిందో అర్థమవుతుందిలే. చూడు నేను ఎవరో చూసి చూడనట్లు ఏమో లేరు. కనపడుతుందా బాగానే అనైతే శివనారాయణ అయితే అంటాడు. ఇంక దీనైతే పారిజాతం అయితే గమ్మునైతే ఉండిపోయిద్ది భయపడిపోతా. ఇంక శివనారాయణ అయితే ఏం అంతలా ఉందే కాఫీ కూడా తీసుకొచ్చుకోలేవా? కడుపుతో ఉన్న అమ్మాయిని కాఫీ తీసుకురమ్మంటమే తప్పు. మళ్ళా అరుస్తున్నావు పెద్ద పెద్దగా పెత్తనాలు భలే చెలాయిస్తున్నావే పారిజాతం అనేది గట్టిగా అరుస్తాడు శివనారాయణ పారిజాతం మీదైతే. ఈలోపే సుమిత్ర కూడా అయితే వచ్చిద్ది. సుమిత్ర వస్తే ఏమైంది దీప అనగానే కాఫీ కప్పు కింద పడిపోయిందమ్మా. కాఫీ ఎందుకు తెచ్చావు అయినా నువ్వు అసలు కాఫీ తేవాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు నీకు కడుపుతో ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా! కాఫీ ఎందుకు తేటవు నువ్వు అనేది దీపనైతే అంటా అయితే ఉండిద్ది. ఇదినైతే శివనారాయణ అయితే కాఫీ తెచ్చేవాళ్ళు తప్పు కాదు. సుమిత్ర ఎవరైతే తెప్పించుకున్నారో చూడు కడుపుతో ఉన్న అమ్మాయి చేత కాఫీలు తెప్పించుకున్నారు చూడు వాళ్ళే తప్పు అనైతే ఇంక శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు సుమిత్ర అయితే నువ్వు కాఫీ ఏం తేవాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఏం తేగలేదు. నువ్వు వంటింట్లో పనులు చేసుకో. లేకపోతే వంటింట్లో కూడా చేసుకోలేకపోతే నాకు చెప్పు నేను నీకొచ్చి సాయం చేస్తాను. నువ్వు గమ్మున కూర్చో చాలు అనైతే ఇంక సుమిత్ర అయితే చెప్పిద్ది. అదినైతే పారిజాతం అవునమ్మా నువ్వు ఏ పని చేయొద్దమ్మా. ఇంటి పని మనిషి ఏ పని చేయకూడదు. గమ్మున సోఫాలో కూర్చో. నీకేమైనా కావాలంటే చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తా అమ్మగారు అంట. అనగానే ఇంక శివనారాయణ అయితే నువ్వేం అంత పని చేయలేదు పారిజాతం. నువ్వే పని చేయించుకోకపోతే అది చాలు అని శివనారాయణ అయితే అంటాడు. ఇంక దీప అయితే మాత్రం ఇంకా సుమిత్ర ఆ మాటలంతా ఇంత ఆమెకి ఇలా అవుతుందేంది? ఏం చెప్తారో ఏందో అని సుమిత్ర బ్లడ్ కక్కో అంటే రక్తం కక్కోవటం ఇయన్నీ గుర్తు తెచ్చుకుంటా అయితే ఉండేది సుమిత్ర అన్ని జాగ్రత్తలు చెప్పేటప్పుడు. అదంతా ఈయనైతే ఇంక దీప కళ్ళలో నుంచి అయితే కన్నీళ్ళైతే ఆగకుండా ఆగవు. ఇదంతా వాళ్ళంతా చూస్తే భయపడతారేమో అని ఇంక ఒకసారి వంట రూమ్‌లోకైతే ఎళ్ళిపోయి ఇంక చీపిరి అదంతా అంటే ఈ టీ గ్లాస్ ఉంది కదా! ఇది ఎత్తటానికి అయితే కాసేపు వంట రూమ్‌లో ఉండి ఆ ఏడు మొత్తం కన్నీళ్ళు తుడుచుకొని ఇక్కడ ఈడకొచ్చి మాత్రం ఇంకా చీపిరితో చిమ్మటానికైతే చూస్తా ఉండిద్ది. ఇంక ఈలోపు శివనారాయణ అయితే నువ్వేం చేయాల్సినంత అవసరం లేదు గానీ నువ్వు గార్డెన్‌లోకెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగిరా. ఇది చేసేవాళ్ళు వేరే వాళ్ళున్నారులే అనేదనగానే నేను పర్లేదు పెద్దయ్య గారు నేను చేస్తాననైతే పెద్దయ్య గారినే చెప్తున్నా బయటికి గార్డెన్‌లోకెళ్ళు అనైతే ఇంక శివనారాయణ గట్టిగా అరుస్తాడు. సరే అని సుమిత్ర కూడా అలానే ఇంక బయటికెళ్ళండి అనేది ఇంకా దీప అయితే బయటికైతే ఎళ్ళిపోయిద్ది. ఇక్కడైతే మాత్రం ఇంక ఎవరున్నారండి ఎత్తేవాళ్ళు అనగానే, "ఉన్నావుగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌వి నువ్వు" అనేది శివనారాయణ అయితే పారిజాతం అనేది అంటాడు. ఇంక పారిజాతం అయితే నేనా? నువ్వే ఎత్తు అనేది అనగానే, "సరే అండి" అని అయితే ఇంక ఎత్తడానికైతే ట్రై చేస్తా ఉండిద్ది. ఇంక ఈలోపే ఇంక శివనారాయణ, ఇంక సుమిత్ర అయితే ఎళ్ళిపోతారు. ఈ బాధ్యత అంటే పారిజాతం శుభ్రంగా ఎత్తే బాధ్యత అయితే ఇంక జ్యోత్స్నకైతే చెప్తారు. ఇంక జ్యోత్స్న అయితే మాత్రం ఇంక పారిజాతాన్ని చేత ఎత్తీయడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. పారిజాతం ఎత్తుతా ఉండిద్ది. "ఏంది నువ్వు నన్ను ఎత్తడానికి ఎత్తమంటున్నావు" అనైతే పారిజాతం అనగానే, "నీకు తెలిసిన పనే కదా! ఎత్తు. నువ్వు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌వే కదా! నీకు ఇంకోటి గుర్తుందా? మీ అమ్మ గూడా ఒకప్పుడు ఇదే పని చేసేది" అనైతే పార్వతి అనేది పొడుస్తూ ఉండిద్ది. "వద్దు గ్రాని గతం గురించి వద్దు చెప్తున్నా" అనేదనగానే "నువ్వు తీయబాకు ముందలైతే నువ్వు కూడా తీయబాకు" అనేది పారిజాతం అనేది పారిజాతం ఎదురుతా మాట్లాడుతా అయితే ఉండిద్ది. మనకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది. ఆ దీప మొహాన్ని గమనించావా? ఏడుస్తుంది. ఏదో జరుగుతుంది ఇంట్లో మనకు తెలియకుండా అనైతే పారిజాతం అయితే అనిద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక డాక్టర్ దగ్గరికి ఇంక కార్తీక్ దగ్గరికి తీసుకొస్తారు. ఇంక కార్తీక్ అయితే ఇంక డాక్టర్ చెప్పిన మాటలకైతే భయపడిపోతా, బాధపడతా, టెన్షన్ పడిపోతా ఇంకా ఏం అర్థం కాకుండా పరిస్థితుల్లో అయితే ఉండిపోతాడు. ఇంక డాక్టర్ అయితే ఇది కొంచెం మనకేందంటే కొంచెం అంటే మంచిదేందంటే ఇప్పుడే అది ఎంటర్ అయింది. ఆ బ్లడ్ క్యాన్సర్ అనేది. కాబట్టి
దాన్ని ఇప్పుడే తొలగియడానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. కానీ మీ భయాన్ని మాత్రం తొలగియడానికి ఇంకా ఎవరికి మందులు పుట్టలేదు. భయాన్ని మీరే తొలగించుకోవాలి. భయాన్ని పక్కన పెట్టి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఆమెని ట్రీట్మెంట్‌కి అంతా ఒప్పియాలి. ఒకవేళ ఆమె భయపడతా, వణుకుతా ట్రీట్మెంట్ అయితే తీసుకోలేదు. కాబట్టి ఆమెని సర్ది చెప్పి ఆమెని జాగ్రత్తగా వచ్చి అడ్మిట్ అయ్యేటట్టు చేయాలి. 2 రోజులైతే అడ్మిట్ అవ్వాలి. లేట్ అయిందంటే చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ టైం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈలోపే ఆమెలో సింప్టమ్స్ కూడా చాలా వరకు ఎంటర్ అయిపోయాయండి. దగ్గినప్పుడు రక్తం కక్కుకోవటం, అలాగే కళ్ళు తిరుగుతా ఉండటం. ఇంకొకటేందంటే ఎక్కువ పని కూడా చేయలేకపోవటం, అలాగే నీరసం, కొంచెం నడిచిన నీరసం రావటం, ఇయన్నీ ఆమెలో ఇప్పటికి ఎంటర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకొని అందరికీ ఈ విషయాన్ని చెప్పడం మేలు అనైతే కార్తీక్ అయితే డాక్టర్ అయితే చెప్పింది. డాక్టర్ సరే డాక్టర్ అని అయితే భయపడిపోతా అయితే ఉంటాడు. మీ భయం నాకు అర్థమవుతుంది. మీరెంత భయపడితే ఇంట్లో వాళ్ళు ఎంత భయపడతారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తప్పదు. కానీ కొన్ని కొన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా! ప్రతి ఒక్క దానికి అంటే ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అంత భయపడాల్సినంత అవసరం లేదు. మనం ఏం చేయాలో చేద్దాం. కానీ ఇంకో 2, 3 టెస్టులు చేయాల్సి ఉంది. అది 2, 3 రోజుల్లో చేస్తాను. కాకపోతే అంతవరకు ఈ టాబ్లెట్స్ వాడినైతే టాబ్లెట్స్ అయితే ఇచ్చిద్ది. ఆ టెస్ట్‌లు చేయాలంటే ఖచ్చితంగా ఆమె ఇక్కడికి రావాలి. కాబట్టి ఆ టెస్ట్‌లు చేసిన తర్వాతే ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏందనేది పూర్తిగా అయితే నేను చెప్తాను. అప్పటిదాకా నేనేం చెప్పలేను అనైతే డాక్టర్ అయితే అనిద్ది. ఇంక ఈలోపు దశరథ్ అయితే వస్తాడు. దశరథ్ రాగానే ఏమైంది డాక్టర్ నాకు బీపీ నార్మల్‌గా ఉంది. ఏమైంది చెప్పండి డాక్టర్ అనేది అడుగుతాడు. మొత్తం మావయ్య అనైతే ఇంక డాక్టర్ చెప్పే బదులు ఇంక మావయ్య అనైతే కార్తీక్ అయితని మావయ్య మొత్తం బానే ఉంది మావయ్య. ఏం పర్లేదు. అయితే నన్నొక్కడినే రమ్మన్నారు కదరా! అంటే నేనొక్కడినే రమ్మన్నారు. మొత్తం బానే ఉందని రమ్మన్నారు. అదేం లేదు. టాబ్లెట్స్ ఇచ్చారు. యేసుకుంటే సరిపోయిద్దంట. మొత్తం బానే ఉంది మావయ్య అనైతే చిన్నంగా దశరథ్‌నైతే తీసుకెళ్ళిపోతాడు. చిన్నంగా ధైర్యం చెప్పి అయితే డాక్టర్ డాక్టర్ కూడా చెప్పిద్ది. మొత్తం మీ అల్లుడు చెప్పింది మొత్తం నమ్మండి. మీ అల్లుడు ఏది చెప్తే అది నిజం అనేది డాక్టర్ అయితే చెప్పింది. ఇంక సరే అని కార్తీక్ అయితే దశరథ్‌నైతే తీసుకెళ్ళిపోతాడు. ఇంక అక్కడికైతే క్లోజప్ అయితే ఏస్తారు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆన్‌లో పెట్టుకొని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. చాలా మందికి రీచ్ వాళ్ళకి నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది.